ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. నా ప్రియమైన ఆత్మీయ కుటుంబ సభ్యులారా, ఈ రాత్రి మనమొక సాధారణమైన కథను వినబోవడము లేదు. వేల సంవత్సరాల చరిత్రలో రక్తముతో రాయబడిన ఒక సత్యాన్ని మనం పరిశీలించబోతున్నాం. ఒక మనిషి తన ప్రాణము కంటే తన విశ్వాసాన్ని గొప్పదిగా భావించినప్పుడు ఏం జరుగుతుంది? ఒక వ్యక్తి రాళ్ల వర్షం మధ్య నిలబడి కూడా తన ప్రభువును ఎందుకు విడిచిపెట్టలేదు? ఆ మనిషి ఎవరు? అతని పేరు స్టెఫెను. బైబిల్ అతని సంఘపు తొలి హతసాక్షిగా పరిచయం చేస్తుంది. కానీ ఆశ్చర్యకరమైన విషయము ఏమిటంటే, అతని కథ కేవలము పాత కథ కాదు. అతని మరణము తరువాత జరిగిన సంఘటనలు, తొలి క్రైస్తవులపై వచ్చిన హింస, ఆ కాలపు పట్టణాలు, రాజకీయ పరిస్థితులు మరియు చారిత్రక ఆధారాలు ఇవన్నీ కలిసి ఒక గొప్ప ప్రశ్నను మన ముందుంచుతున్నాయి. మన విశ్వాసము కోసము మనం ఎంత దూరము వెళ్ళగలం? ఈ రాత్రి ఈ సందేశాన్ని చివరి వరకు వినండి. ఎందుకంటే చివరికి మనము తెలుసుకోబోయే సత్యము మీ జీవితంలోని భయము, ఒంటరితనము, కన్నీరు, నిరాశ అన్నింటినీ కొత్త వెలుగులో చూపించవచ్చు. నా ప్రియమైన ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా, ఈ నిశ్శబ్దమైన రాత్రివేళ మీతో కలిసి దేవుని సన్నిధిలోనికి రావడం నాకెంతో ఆనందంగా ఉంది. రోజంతా మీరెన్నో మాటలు విని ఉండవచ్చు, ఎన్నో పనులు చేసి ఉండవచ్చు, ఎవరికి చెప్పలేని బాధను మీ హృదయంలో దాచుకొని ఉండవచ్చు. కానీ ఈ రాత్రి మాత్రము మీ హృదయాన్ని దేవుని ముందు తెరిచిపెట్టండి. మనుషులు చూడని కన్నిటిని దేవుడు చూస్తాడు. మనుషులు వినని నిట్టూర్పులను దేవుడు వింటాడు. మనుషులు మర్చిపోయిన మీ బాధను దేవుడు మాత్రము మర్చిపోడు. ఈ రాత్రి మీరు నెమ్మదిగా మీ హృదయంలో ఈ మాటలు పలకండి. ప్రభువా, ఈరోజు జరిగిన ప్రతి దానిని నీ చేతుల్లో ఉంచుతున్నాను. నా భయాలను నీ పాదాల వద్ద ఉంచుతున్నాను. నా కుటుంబాన్ని నీ సంరక్షణకు అప్పగిస్తున్నాను. నా రేపటిని నేను నియంత్రించలేను, కానీ నా రేపటి దేవుడు నీవే. అందుకే నేను భయపడను, నీవు నాతో ఉన్నావు. మరొకసారి నెమ్మదిగా నాతో పాటు ఈ మాటలు చెప్పండి. నా పరిస్థితి నా దేవుని కంటే పెద్దది కాదు. నా కన్నీరు నా భవిష్యత్తును నిర్ణయించదు. నేను ఆరాధిస్తున్న నా దేవుడే నా భవిష్యత్తును నిర్ణయిస్తాడు. ఆమెన్. ప్రియులారా, ఈ సందేశము మీకు ఆశీర్వాదముగా అనిపిస్తే ఈ వీడియోను ఇప్పుడే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం, ప్రార్థిద్దాం, మన విశ్వాసాన్ని బలపరుచుకుందాం. ఇప్పుడు మనము మన తలలను ప్రభు సన్నిధిలో వంచుకుందాం. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీ అత్యున్నతమైన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయ్యా, ఈ రాత్రి నీ సన్నిధిలోనికి వచ్చాం. మా హృదయాల్లో ఉన్న మాటలన్నీ నీకు తెలుసు. ఈరోజు మేము నవ్విన సందర్భాలు నీకు తెలుసు. మేము ఏడ్చిన క్షణాలు కూడా నీకు తెలుసు. మేము ఎవరికి చెప్పని బాధలు కూడా నీకు తెలుసు. ప్రభువా, ఈ సందేశాన్ని కేవలము చరిత్రగా వినకుండా నీ స్వరముగా వినే కృప మాకు దయచేయమని వేడుకుంటున్నాం. పరిశుద్ధాత్ముడా, మా మనస్సులను తెరవండి. మా హృదయాల్లోని భయాన్ని తొలగించండి. నీ వాక్యము మా అంతరంగములో జీవాన్ని కలిగించులాగున నీవే కృపచూపమని యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ప్రార్థించి అడిగి పొందియున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. నా ప్రియ సహోదరి, సహోదరులారా, ఈ రాత్రి మన ప్రధాన వాక్యము అపోస్తలుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయంలోని స్టెఫెను చివరి మాటలలో కనిపిస్తుంది. అతడు రాళ్లతో కొట్టబడుతున్న సమయంలో ఆకాశము వైపు చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్వశమున నిలిచి ఉండటాన్ని చూశాడు. తర్వాత అతడు మోకాళ్లపై పడి, ప్రభువా, యేసు, నా ఆత్మను చేర్చుకొనుము అని ప్రార్థించాడు. తర్వాత తనను చంపుతున్న వారి మీద నేరాన్ని మోపకుండా, ప్రభువా, ఈ పాపము
వారికి ఎంచుకుము అని మొరపెట్టుకున్నాడు. ఆ తరువాత అతడు నిద్రించినట్టుగా మరణించాడు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. స్టెఫెను చేతిలో ఆయుధము లేదు. అతని దగ్గర రాజశక్తి లేదు. అతనికి తనను రక్షించడానికి సైన్యము లేదు. అతని చుట్టూ ఉన్నవారు కోపముతో మండిపోతున్నారు. రాళ్ళు అతని శరీరాన్ని తాకుతున్నాయి. కాని అతని కళ్ళు మాత్రం భూమిపై ఉన్న హింసను కాకుండా ఆకాశములోని మహిమను చూస్తున్నాయి. ఇదే విశ్వాసం యొక్క రహస్యం. ప్రియులారా, పరిస్థితిని చూస్తే మనం భయపడతాం. దేవునిని చూస్తే మనం నిలబడతాం. స్టెఫెను అనే పేరు కూడా ఎంతో అర్థవంతమైనది. అది కిరీటము అనే భావాన్ని కలిగిస్తుంది. అతని భౌతిక జీవితము రాళ్ల మధ్య ముగిసినట్టు కనిపించింది. కాని దేవుని దృష్టిలో అతని జీవితము ఓటమితో ముగియలేదు. అతని ముందున్నది కిరీటము. ప్రియులారా, మీరు కూడా ఈరోజు ఒక రాళ్ల వర్షంలో ఉన్నట్టుగా అనిపిస్తుందా? ఎవరో మీ మీద మాటల రాళ్ళు వేస్తున్నారా? కుటుంబ సమస్యలు మిమ్మల్ని నలిపేస్తున్నాయా? అప్పులు మీ మనసుపై భారముగా ఉన్నాయా? ఉద్యోగము పోతుందనేమోననే భయపడుతున్నారా? పిల్లల భవిష్యత్తు గురించి రాత్రిళ్ళు నిద్ర పట్టడం లేదా? అయితే రాత్రి దేవుడు మీకు చెప్పే మాట ఇదే. నీ చుట్టూ ఏమి జరుగుతుందో మాత్రమే చూడకు, నా వైపు చూడు అని. మనము ఇప్పుడు స్టెఫెను కాలానికి వెళదాం. యేసు క్రీస్తు పునరుత్థానము తర్వాత యెరూషలేములో తొలి సంఘము వేగంగా అభివృద్ధి చెందుతుంది. అపోస్తలుల కార్యముల పుస్తకము మనకొక జీవాంతమైన సమాజాన్ని చూపిస్తుంది. విశ్వాసులు కలిసి ఉండేవారు, ప్రార్థించేవారు, ఆహారము పంచుకునేవారు, అవసరములో ఉన్నవారిని ఆదుకునేవారు, దేవుని వాక్యాన్ని ప్రకటించేవారు. కాని వెలుగు పెరిగిన చోట చీకటి ప్రతిఘటన కూడా పెరిగింది. స్టెఫెను సాధారణమైన వ్యక్తి కాదు. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము అతడు కృపతోనూ శక్తితోనూ నిండినవాడని చెబుతుంది. అతడు జ్ఞానముతో మాట్లాడినప్పుడు అతనితో వాదించిన వారు అతని జ్ఞానానికి ఎదురు నిలవలేకపోయారు. చివరకు అతనిపై తప్పుడు ఆరోపణలు చేయబడ్డాయి. అతడు దేవుణ్ణి దూషించాడని ఆరోపించారు. అతని సభ ఎదుటకు తీసుకువచ్చారు. అక్కడ స్టెఫెను తనను కాపాడుకోవడానికి భయపడలేదు. అతడు ఇశ్రాయేలు చరిత్రను వివరించాడు. అబ్రహాము నుండి మోషే వరకు, ప్రవక్తల వరకు దేవుని ప్రజలు దేవుడు పంపిన వారిని ఎన్నిసార్లు తిరస్కరించారో వివరించాడు. చివరికి యేసు క్రీస్తును కూడా మీరు అప్పగించి చంపారని ధైర్యంగా ప్రకటించాడు. ఆ మాటలు విన్నవారి హృదయాలు మారలేదు. వారి కోపము మరింత పెరిగింది. అప్పుడు స్టెఫెను పైకి చూశాడు. అది అతని జీవితంలోని అత్యంత గొప్ప క్షణం. అతను ఇక్కడ నాకు రక్షణ లేదు అని చూడలేదు. ఆకాశములు తెరవబడినవి అని చూశాడు. అతను యేసును కేవలము సమాధిలో లేని ప్రభువుగా మాత్రమే చూడలేదు. దేవుని కుడి పార్వశమున నిలిచిన మహిమగల ప్రభువుగా చూశాడు. ప్రియమైన ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా, మీ కళ్ళకు ఇప్పుడు మీ సమస్య మాత్రమే కనిపిస్తున్నా దేవుని కళ్ళలో మీ కథ ఇంకా పూర్తి కాలేదు. ఒక చిన్న ప్రేరణ మాటను గుర్తుంచుకోండి. మీరు ముగింపు అనుకున్న చోట దేవుడు కొత్త అధ్యాయాన్ని ప్రారంభించగలడు. ఇప్పుడు మనము పురావస్తు మరియు చారిత్రక నేపథ్యానికి వస్తే ఒక ముఖ్యమైన జాగ్రత్త అవసరం. స్టెఫెను మరణించిన ఖచ్చితమైన స్థలాన్ని చూపించే నిర్ధారిత పురావస్తు ఆధారము మనకు లేదు. అతని సమాధి అని చెప్పబడే కొన్ని సాంప్రదాయ స్థలాలు ఉన్నప్పటికీ వాటిని ఖచ్చితమైన చారిత్రక ఆధారాలుగా చెప్పడము సరైంది కాదు. నిజమైన పరిశోధన అంటే మన విశ్వాసానికి అనుకూలముగా ఉన్న ప్రతి కథనాన్ని ఆధారము లేకుండా అంగీకరించడము కాదు. ఆధారము ఉన్న చోట ఆధారాన్ని చెప్పడము, ఆధారము లేని చోట నిజాయితీగా మనకు తెలియదు అని చెప్పడం. అయితే ప్రియులారా, స్టెఫెను జీవించిన ప్రపంచానికి సంబంధించిన
చారిత్రక ఆధారాలు మనకున్నాయి. యెరూషలేము మొదటి శతాబ్దంలో యూదుల ఆరాధన జీవితానికి కేంద్రముగా ఉన్న నగరము. దేవాలయ నగరము. దేవాలయము నగర హృదయంలో నిలిచింది. రోమా సామ్రాజ్యాధికారము అక్కడ బలముగా ఉండేది. యూదులలో వివిధ మతపరమైన వర్గాలు ఉండేవి. పరిసయ్యులు, సద్దూకయ్యులు మరియు ఇతర సమూహాలు తమ తమ విశ్వాస పద్ధతులతో జీవించేవారు. మొదటి శతాబ్దపు యెరూషలేము గురించి మనకు పురావస్తు తవ్వకాల ద్వారా ఎన్నో విషయాలు తెలిసాయి. దేవాలయ పర్వతానికి సంబంధించిన నిర్మాణ అవశేషాలు, వీధులు, మెట్లు, నివాస ప్రాంతాలు, స్నానాల కోసము ఉపయోగించిన ఆచార సంబంధిత కుటుంబాలు, శాసనాలు, నాణాలు, రాతి నిర్మాణాలు ఇవన్నీ ఆ కాలపు జీవన విధానాన్ని మనకు అర్థమయ్యేలా చేస్తున్నాయి. యెరూషలేము చుట్టుపక్కల జరిగిన తవ్వకాలలో మొదటి శతాబ్దపు ప్రజల దైనందిన జీవితానికి సంబంధించిన అనేక వస్తువులు వెలుగులోనికి వచ్చాయి. రాతి పాత్రలు, ముద్రలు, నాణాలు, సమాధులు, నిర్మాణ అవశేషాలు ఇవి ఆ కాలము కేవలము కల్పిత ప్రపంచాన్ని కాదని చూపిస్తున్నాయి. బైబిల్ చెప్పే ప్రపంచము నిజమైన భౌగోళిక, రాజకీయ, సామాజిక నేపథ్యముతో కూడిన ప్రపంచము. మరొక ముఖ్యమైన చారిత్రక వ్యక్తి ఇక్కడ మన దృష్టికి వస్తాడు. యేసు కాలానికి సంబంధించిన యూదయ పరిపాలకుడు పొంతియ పిలాతు. యెరూషలేములో జరిగిన పురావస్తు పరిశోధనలో పిలాతు పేరు ఉన్న శిలాశాసనము కనుగొనబడింది. అది బైబిల్లో కనిపించే పరిపాలన ప్రపంచము గురించి ఒక ముఖ్యమైన చారిత్రక సాక్ష్యముగా నిలిచింది. ఇదే విధముగా హేరోదు వంశానికి సంబంధించిన నిర్మాణాలు, నాణాలు, శాసనాలు, రాజభవన అవశేషాలు మొదటి శతాబ్దపు రాజకీయ ప్రపంచాన్ని మనకు అర్థము చేసుకోవడానికి సహాయపడుతున్నాయి. అయితే ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఉంది. పురావస్తు శాస్త్రము ప్రతి బైబిల్ సంఘటనను ఒక్కొక్కటిగా ఇదిగో ఇదే ఆ సంఘటనకు రుజువు అని నిరూపించదు. కానీ బైబిల్ చెప్పే వ్యక్తులు, రాజ్యాలు, నగరాలు, రాజకీయ వ్యవస్థలు, సంస్కృతి, భౌగోళిక పరిస్థితులు చరిత్రతో ఎలా సరిపోతున్నాయో అర్థము చేసుకోవడానికి అదెంతో సహాయపడుతుంది. మరి స్టెఫెను మరణము గురించి ప్రత్యక్ష పురావస్తు ఆధారము లేకపోతే మనం దానిని ఎలా పరిశీలించాలి? నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఇక్కడ చరిత్రలోని మరో ముఖ్యమైన సాక్ష్యము వస్తుంది. తొలి క్రైస్తవులపై జరిగిన హింస కేవలం బైబిల్లో మాత్రమే కనిపించే విషయం కాదు. మొదటి శతాబ్దపు యూదయ రాజకీయ పరిస్థితులు, రోమా పరిపాలన, తర్వాతి కాలంలో క్రైస్తవులపై జరిగిన హింసకు సంబంధించిన రోమా మరియు ఇతర ప్రాచీన రచనలు తొలి క్రైస్తవ సమాజము నిజమైన చారిత్రక ప్రపంచంలో జీవించిందని చూపిస్తాయి. మరి స్టెఫెను తర్వాత మరో ముఖ్యమైన తొలి హతసాక్షి యాకోబు. హేరోదు, అగ్రిప్ప మొదటి కాలములో యోహాను సోదరుడైన యాకోబు ఖడ్గముతో చంపబడినట్లు అపోస్తులుల కార్యములు 12వ అధ్యాయము సెలవిస్తుంది. అంతేకాదు మొదటి శతాబ్దపు యూదు చరిత్రకారుడు ఫ్లావియస్ జోసిఫస్ రచనలో కూడా యేసు అని పిలువబడిన క్రీస్తు సహోదరుడైన యాకోబు మరణానికి సంబంధించిన ఒక ముఖ్యమైన చారిత్రక సూచన కనిపిస్తుంది. అంటే తొలి క్రైస్తవ సమాజంలో హింస, మరణము, నాయకులపై చర్యలు అన్నీ ఒక చారిత్రక ప్రపంచంలోనే జరిగాయి. ఇక్కడ మనం ఆగి ఒక ప్రశ్నను మనకి మనమే వేసుకోవాలి. వాళ్ళెందుకు ఇంతటి మూల్యము చెల్లించారు? ఎందుకంటే వారి విశ్వాసము వారికి ఒక ఆదివారము ఆచారం మాత్రమే కాదు. యేసు వారికి జీవితం, యేసు వారికి సత్యము, యేసు వారికి రక్షణ. నా ప్రియ సహోదరి, సహోదరుడా, స్టెఫెను చనిపోతున్నప్పుడు కూడా యేసును విడిచిపెట్టలేదు. అతని శరీరము బలహీనమైంది, కాని విశ్వాసము బలహీనపడలేదు. అతని స్వరము తగ్గింది, కాని అతని సాక్ష్యము మౌనమవ్వలేదు. అతని శరీరము నేలపై పడింది, కాని అతని ప్రభు అతన్ని స్వీకరించాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఇదే
ఈ రాత్రి మనకు దేవుని సందేశము. నమ్మకముగా ఉండటానికి పరిస్థితులు అనుకూలంగా ఉండాల్సిన అవసరం లేదు. మీ కుటుంబము మిమ్మల్ని అర్థము చేసుకోకపోయినా దేవుడు అర్థము చేసుకుంటాడు. మీ సహా ఉద్యోగులు మీ నిజాయితీని గౌరవించకపోయినా దేవుడు చూస్తున్నాడు. మీరు చేసిన మంచికి వెంటనే ఫలితము రాకపోయినా దేవుడు మర్చిపోడు. మీ ప్రార్థనకు సమాధానము ఆలస్యమైన దేవుడు మౌనముగా ఉన్నాడని అర్థము కాదు. కొన్నిసార్లు దేవుడు పరిస్థితిని వెంటనే మార్చడు. పరిస్థితి మధ్యలో మనల్ని మారుస్తాడు. స్టెఫెను కథలో మరొక ఆశ్చర్యకరమైన విషయం ఉంది. అతన్ని చంపిన వారి వస్త్రాలను కాపాడటానికి ఒక యువకుడు అక్కడ ఉన్నాడు. అతని పేరు సౌలు. అవును, తర్వాత అపోస్తలుడైన పౌలు అయ్యే సౌలు. స్టెఫెను మరణాన్ని అతను చూశాడు. స్టెఫెను విశ్వాసాన్ని అతడు చూశాడు. స్టెఫెను ప్రార్థనను అతడు చూశాడు. తనను చంపుతున్న వారి కోసము కూడా స్టెఫెను ప్రార్థిస్తున్నాడని చూశాడు. బహుశా ఆ రోజు సౌలు హృదయంలో వెంటనే మార్పు జరగకపోవచ్చు, కానీ ఆ సాక్ష్యము అతని జీవిత కథలో ఒక భాగమైంది. తర్వాత దమస్కు మార్గములో యేసును కలిసినప్పుడు అదే సౌలు ప్రపంచ చరిత్రను ప్రభావితము చేసిన సువార్త సేవకుడుగా మారాడు. దేవునికే మహిమ కలుగునుగాక. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఇక్కడ దేవుని అద్భుతమైన పని కనిపిస్తుంది. స్టెఫెను తన చివరి శ్వాసలో ఒక ప్రసంగము చేయలేదు. అతను తన జీవితముతో ఒక సందేశాన్ని చెప్పాడు. మనకు తెలియని చోట దేవుడు మన సాక్ష్యాన్ని ఉపయోగించవచ్చు. మీరు మీ పిల్లల కోసము ప్రార్థిస్తున్నారా? వారు మీ మాట వినడము లేదనిపిస్తుందా? అయినా ప్రార్థించడము ఆపకండి. మీ భర్త లేదా భార్య మారాలని ప్రార్థిస్తున్నారా? ఆశ వదులుకోకండి. మీ కుటుంబంలో ఒక వ్యక్తి దేవునికి దూరముగా వెళ్ళిపోయాడా? ఈ రాత్రి గుర్తుంచుకోండి, దేవుడు ఒక మనిషిని మార్చడానికి మరొక మనిషి జీవితాన్ని సాక్ష్యముగా ఉపయోగించగలడు. మీరు చేసిన మంచి పని ఎవరికి తెలియదా? పరలోకానికి తెలుసు. మీ కన్నీరు ఎవరికి కనిపించలేదా? దేవునికి కనిపించింది. మీరు మౌనముగా భరించిన బాధకు విలువ లేదని అనుకుంటున్నారా? దేవుని దృష్టిలో ఒక్కో కన్నీటి బొట్టుకు విలువ ఉంది. ఇప్పుడు మరో చిన్న ప్రేరణ మాటను మనము చూసుకుందాం. మీ జీవితము చిన్నదని అనుకోకండి. దేవుని చేతిలో పెట్టిన చిన్న జీవితము కూడా తరతరాలను ప్రభావితము చేయగలదు. ఇప్పుడు మనం మన జీవితాన్ని పరిశీలించుకుందాం. ప్రియ సహోదరి, సహోదరుడా, స్టెఫెను తన చివరి క్షణములో తన శత్రువుల మీద ప్రతీకారము కోరలేదు. అతను క్షమాపణ కోసము ప్రార్థించాడు. మన హృదయంలో కూడా ఎవరో ఒకరి పేరు ఉందా? మనకు బాధ కలిగించిన వ్యక్తి పేరు, మనలను అవమానించిన వ్యక్తి పేరు, మనలను మోసము చేసిన వ్యక్తి పేరు, మనల్ని విడిచిపోయిన వ్యక్తి పేరు. ఈ రాత్రి దేవుని ముందు ఆ పేరును ఉంచుదాం. ప్రభువా, నేను స్వయముగా క్షమించలేకపోతున్నాను, కానీ క్షమించే హృదయాన్ని నాకివ్వు తండ్రి అని ప్రార్థిద్దాం. మనలో కూడా తప్పులున్నాయి. ఈరోజు మనం మాట్లాడకూడని మాట మాట్లాడి ఉండవచ్చు. కోపపడకూడని చోట కోపపడి ఉండొచ్చు. ఎవరి మనసునైనా గాయపరిచి ఉండొచ్చు. ప్రార్థించాల్సిన సమయంలో నిర్లక్ష్యము చేసి ఉండవచ్చు. దేవుని మీద నమ్మకముంచాల్సిన సమయంలో భయానికి లొంగిపోయి ఉండవచ్చు. ఈ రాత్రి మన హృదయాన్ని పరిశుద్ధము చేసుకుందాం. ప్రభువా, నన్ను క్షమించు, నా తప్పులను క్షమించు, నా మాటలను క్షమించు, నా ఆలోచనలను క్షమించు, నా నిర్లక్ష్యాన్ని క్షమించు, నా భయాన్ని క్షమించు, నా విశ్వాస లేమిని క్షమించు. నేను మోస్తున్న భారాలన్నింటినీ నీకు అప్పగిస్తున్నాను తండ్రి అని ప్రార్థిద్దాం. ఇప్పుడు మీకు నిద్ర రావడానికి ముందు ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. మీరు రాత్రి ఒంటరిగా లేరు. మీ గది నిశ్శబ్దంగా ఉన్నా దేవుని సన్నిధి నిశ్శబ్దంగా లేదు. మీరు కన్నులు మూసుకున్నా దేవుని కళ్ళు మీ మీద ఉన్నాయి. మీరు నిద్రపోతున్నప్పుడు కూడా ఆయన మీ కుటుంబాన్ని కాపాడగలడు. ఇప్పుడు నా ప్రియ సహోదరి, సహోదరులారా, ఈ మాటలు వింటున్న మీరు వీలైతే మోకరించి లేదా నిలబడి ఉండి మీ రెండు చేతులు ఆకాశము వైపుకెత్తి నాతో పాటు
ఈ చివరి ప్రార్థనలో ఏకీభవించండి. సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రభువైన యేసు క్రీస్తు నామములో ఈ రాత్రి నీ సన్నిధికి వస్తున్నాం. అయ్యా, మా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి ఒక్కరిని నీ చేతిలో ఉంచుతున్నాను. వారి ఇళ్లను కాపాడండి, వారి పిల్లలను కాపాడండి, వారి తల్లిదండ్రులను కాపాడండి, వృద్ధులకు బలాన్ని దయచేయండి, ఒంటరిగా ఉన్న వారికి నీ సన్నిధిని అనుభవింపచేయండి, రోగులను కరుణతో చూడండి, ఆస్పత్రి పడకలపై ఉన్న వారిని జ్ఞాపకము చేసుకోండి, దీర్ఘకాలిక వ్యాధులతో పోరాడుతున్న వారికి ధైర్యాన్ని దయచేయండి, వారి శరీరాలకు స్వస్థతను, వారి మనసులకు సమాధానాన్ని, వారి కుటుంబాలకు బలాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. ప్రభువా, విదేశాల్లో చదువుతున్న విద్యార్థులను కాపాడండి, వారి తల్లిదండ్రుల హృదయాల్లో ఉన్న భయాన్ని తొలగించండి, విదేశాల్లో కుటుంబ పోషణ కొరకు పనిచేస్తున్న వారిని రాత్రింబగళ్ళు కాపాడండి, దూరముగా ఉన్న నీ చేయి వారిపై ఉండునుగాక, రైతులను జ్ఞాపకము చేసుకోండి, వారి కష్టానికి తగిన ఫలాన్ని దయచేయండి, వర్షము కోసము ఎదురు చూస్తున్న వారికి సమయానుకూలమైన వర్షాన్ని దయచేయండి, సైనికులను కాపాడండి, వారి కుటుంబాలను ఆదరించండి, నిరుద్యోగులకు సరి అయిన అవకాశాలను తెరవండి, అప్పులలో చిక్కుకున్న వారికి మార్గాన్ని చూపించండి, ఆర్థిక భారాల మధ్య ఉన్న కుటుంబాలకు జ్ఞానము, అవకాశాలు, కృపను దయచేయమని వేడుకుంటున్నాం. దేవా, విరిగిపోయిన కుటుంబాలను మళ్ళీ కలపండి, భార్యాభర్తల మధ్య ప్రేమను పునరుద్ధరించండి, తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉన్న గోడలను తొలగించండి, వితంతువులను ఆదరించండి, అనాథలకు తండ్రిగా మీరే నిలవండి, నిరాశలో ఉన్న వారికి నిరీక్షణ దయచేయండి, కన్నీళ్లతో పడుకునే ప్రతి ఒక్కరికి రేపటి ఉదయాన్ని నూతన బలాన్ని దయచేయండి. అయ్యా, నీ సేవకులను బలపరచండి, సంఘ కాపరులను బలపరచండి, సువార్త పరిచారకులను జ్ఞాపకము చేసుకునండి. అయ్యా, నీ వాక్యాన్ని ప్రకటించే ప్రతి ఒక్కరికి పరిశుద్ధతను, ధైర్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. దేశ నాయకులకు జ్ఞానాన్ని దయచేయండి, దేశంలో శాంతిని నెలకొల్పండి, ప్రపంచముల యుద్ధాలు, ద్వేషాలు, హింసలు తగ్గిపోవునుగాక, ప్రజలు పరస్పరము ప్రేమతో జీవించునుగాక. అయ్యా, నాత్మీయ కుటుంబ సభ్యుల ప్రతి ఇంటిని ప్రత్యేకంగా నీ చేతిలో ఉంచుతున్నాను, వారి పిల్లల భవిష్యత్తును కాపాడండి, వారి ఉద్యోగాలను ఆశీర్వదించండి, వారి వ్యాపారాలకు నిజాయితీ గల అభివృద్ధిని దయచేయండి, వారి చేతుల కష్టానికి ఫలితాన్ని దయచేయండి, వారిళ్లలో అనవసరమైన కలహాలను తొలగించి వారి నిద్రను కాపాడండి, భయంకరమైన ఆలోచనల నుండి వారి మనసులను కాపాడండి, రేపటి దినము గురించి భయపడకుండా నిన్ను నమ్మే హృదయాన్ని దయచేయండి. ఈ రాత్రి వారిళ్లపై నీ కృప ఉండునుగాక, నీ సంరక్షణ వారి చుట్టుముట్టుగాక, ప్రతి ప్రమాదము నుండి వారిని కాపాడండి, ప్రతి చెడు మార్గము నుండి దూరంగా నడిపించండి, దుష్టశక్తుల భయాన్ని తొలగించండి, నీ సమాధానముతో వారి హృదయాలను నింపండి, వారి నిద్రలో కూడా వారికి విశ్రాంతిని దయచేయండి. ప్రభువా, ఎవరో ఒకరు ఈ రాత్రి నాకు శక్తి లేదు అని అనుకుంటూ ఉండవచ్చు, అయ్యా లాంటి వారికి నీ బలాన్ని దయచేయండి. ఎవరో నా సమస్యకు పరిష్కారం లేదు అని అనుకుంటూ ఉండవచ్చు, వారికి మార్గాన్ని చూపించండి. ఎవరో నన్నెవరూ ప్రేమించడం లేదు అని అనుకుంటూ ఉండవచ్చు, వారికి నీ ప్రేమను అనుభవింపచేయండి. ఎవరో దేవుడు నన్ను మరిచిపోయాడు అని అనుకుంటూ ఉండవచ్చు, ఈ రాత్రి వారి హృదయంలో నీ స్వరాన్ని వినిపింపజేయండి. తండ్రి, మా ప్రార్థనలను ఆలకించి మా కన్నీళ్లను చూడండి, మా భారాలను మోయండి, మా ఇళ్లను కాపాడి మా రేపటిని నీ చేతిలో భద్రముగా ఉంచుకొనుమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లిస్తూ మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి స్టెఫెను కథ మనము కేవలము ఒక అత్తసాక్షి కథగా వినలేదు, మనం ఒక అద్దములో మన విశ్వాసాన్ని చూశాం. కాబట్టి విన్న వాక్యము మీ హృదయానికి ఓదార్పును ఇచ్చినట్టయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో ఆమెన్ అని రాసి దేవుని పట్ల మీ విశ్వాసాన్ని ప్రకటించండి. విన్న వాక్యము మీతోనే ఉంచుకోకుండా కనీసము 3 వ్యక్తులకు లేదా మీ వాట్సాప్ స్టేటస్లో షేర్ చేసి మరొకరికి ఆ వాక్యము ఆశీర్వాదకరముగా ఉండుటకు సహాయము చేయమని కోరుకుంటున్నాను. ప్రియులారా, రేపు మరొక
అద్భుతమైన, ఆశ్చర్యకరమైన సందేశంతో మీ ముందుకు రాబోతున్నాను. కాబట్టి రేపటి సందేశాన్ని అస్సలు మిస్ అవ్వకండి. అప్పటి వరకు దేవుని కృప, సమాధానము మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.